అందరికీ నమస్కారం. ఇది ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్స్ 42% బీసీ రిజర్వేషన్ల మీద అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలి, బీసీలు ఏం చేయాలి అని చాలా మటుకు కొందరు నాయకులు రాష్ట్ర బంద్కు, కొందరు హైవే బంధులకు ఒకరి నుంచి ఏమి బంధు పిలుపులను ఇస్తున్నారు. కానీ నిజానికి హైకోర్టు తీర్పు సబబేనా, లేక 42% తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందా అనేది మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ 50% రిజర్వేషన్స్ను పరిమితిని విధించింది సుప్రీంకోర్టు. మండల్ కమిషన్లో 50% అని చెప్పేసి మన వాళ్ళు, ఎందుకంటే మండల్ కమిషన్ బయటకు వచ్చింది కాబట్టి 1992-93లో ఇందిర సహాని అని అతను కేసు వేశాడు కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు 50%కి మించి ఉండకూడదు రిజర్వేషన్స్ అనేది కాబట్టి మండల్ కమిషన్ నుంచి అమలు అని అనుకుంటున్నారు. కానీ ఇది అది కాదు. 1964 ఆ ప్రాంతంలోనే ఒక రైల్వే కేసులో సుప్రీంకోర్టు 50% పరిమితి విధించింది రిజర్వేషన్లకు. ఇది ఎందుకంటే నేను డిఫెన్స్ ఎంప్లాయీస్కు అప్ టు క్లాస్ 2 ఆఫీసర్స్ వరకు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని గురించి కొద్దిగా శోధించడం జరిగింది. అప్పుడే నాకు 64లో ఒక రైల్వే కేసులో సుప్రీంకోర్టు 50% కంటే రిజర్వేషన్స్ పెరగకూడదని చెప్పేసి మనకు అంటే ఒక తీర్పునిచ్చింది. అయితే కె కృష్ణమూర్తి కేసు తర్వాత కె కృష్ణమూర్తి కేసులు ఏమన్నారంటే, అంటే ఈ కె కృష్ణమూర్తి ఎవరు? కె కృష్ణమూర్తి వచ్చేసి ఒక కర్ణాటక నివాసి. అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అట్లనే ఎస్వి జోషి అనే అతను కూడా కర్ణాటక వాసే. అతను కూడా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తే. ఎస్వి జోషి ఏం చేశాడంటే 1994లో ఒక కేసు వేశాడు. ఏమని? విద్యా ఉద్యోగ రంగాల్లో 50%కి మించి రిజర్వేషన్స్ వెళ్ళకూడదు అనేది ఒక కేసు వేశాడు. అది 259/1994. అది ఎవరి మీద వేశాడు? కర్ణాటక, తమిళనాడు ప్లస్ యూనియన్ గవర్నమెంట్, ఈ మూడింటి మీద వేశాడు. ఇంకా కె కృష్ణమూర్తి ఎవరి మీద? కె కృష్ణమూర్తి కేసు ఏమిటి అంటే, ఈయన విద్యా ఉద్యోగ రంగాల్లో వేస్తే కె కృష్ణమూర్తి లోకల్ బాడీస్ వేశాడు. అది WP నెంబర్ 356/1994. సో ఈ ఇద్దరు కూడా కేసులు వేసిన తర్వాత అన్నీ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఫస్ట్ లోకల్ బాడీస్ మీద కె కృష్ణమూర్తి కేసు 11/5/2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కె కృష్ణమూర్తి అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు. అది 5 జడ్జీల బెంచి, అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్. అదే ఎస్వి జోషి కేసుకు వచ్చేటప్పటికి ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాల్లో 3 జడ్జెస్ బెంచే ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది? క్వాంటిఫైబుల్ డేటా ఉంటే అది 13/7/2010లో ఇచ్చింది. ఏ రాష్ట్రాల్లోనైనా క్వాంటిఫైబుల్ డేటా ఉంటే అధికారిక గణాంకాలు వాళ్ళు 50%కి మించి రిజర్వేషన్స్ ఇవ్వచ్చునని చెప్పేసి, దాంట్లో 50%కి మించి అంటే క్వాంటిఫైబుల్ డేటా ఉండాలి కదా. కర్ణాటక ప్రభుత్వం మా దగ్గర లేదని చెప్పింది. కానీ నాకు తెలిసినంత వరకు కర్ణాటక ప్రభుత్వంలో ఆ డేటా ఉంది. ఎందుకంటే రవివర్మ అప్పుడు ఉన్నాడు కదా, బీసీ కమిషన్ చైర్మన్. ఆయన అప్పుడే కులగణన చేశారు వాళ్ళు. అది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ తదనంతరం బీజేపీ గవర్నమెంట్ వచ్చి మేము కులగణన చేయలేదని చెప్పేసింది. దాంతో వాళ్లకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 50% కుదించమనింది రిజర్వేషన్స్. అదే
తమిళనాడు వచ్చేసి మా దగ్గర కులగణన ఉంది, మేము గణాంకాలు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళకు 69% కంటిన్యూ చేసింది. ఇది ఆ జడ్జిమెంట్ 259/1994. ఇంకా లోకల్ బాడీస్కి వస్తే కె కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పింది, మొట్టమొదటి నుంచి కూడా 50% లోపలనే ఉండాలని వచ్చినాక కంక్లూజన్ ఏం చేశారంటే నేను చెప్తాను మీకు కంక్లూజన్లో ఏం చెప్పింది కూడా చదువుతాను, ఎందుకంటే ఇది ఆయన సబ్మిట్ చేసిందే, నా దగ్గర కూడా ఉంది కానీ ఆయన సబ్మిట్ చేసింది చదువుతాను. 68వ పేజీలో ఈయన ఎవరు ఇప్పుడు పిటిషనర్ ఉన్నాడు చూసావా, మాధవరెడ్డి, బుట్టెంగారి మాధవరెడ్డి, ఇతను సముద్ర రమేష్, వీళ్ళిద్దరూ వేసిన దీంట్లో 68వ పేజీలో మీరు చూస్తే కె కృష్ణమూర్తి కంక్లూజన్స్ అంటే ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి. కోర్టు ఏమి అభిప్రాయపడింది, కోర్టు ఎట్లంది, అది అన్నీ జరిగిన తర్వాత కంక్లూజన్స్ ఇస్తారు, జడ్జిమెంటు. దట్ ఈజ్ జడ్జిమెంట్. అప్పుడు ఏం చేశారంటే 243D6 అండ్ 243T6 వచ్చేసి ఇది చట్టపరమైనదే, కాన్స్టిట్యూషనల్ వెలిటీ ఉంది, దీనికి చట్టబద్ధత ఉంది అని చెప్పేసింది. ఇంకా తర్వాత 3వ పాయింట్లో ఏం చెప్పిందంటే అది 2వ పాయింట్. ఫస్ట్ పాయింట్లో ఇది 15(4) ఇదంతా కూడా లోకల్ బాడీస్ వేరు, ఇది వేరు అని చెప్పేసింది. కానీ 3rd పాయింట్కి వచ్చేసాలకు ఇది మన కేసు. ఇప్పుడు వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఎగ్జామిన్ ద క్లెయిమ్స్ అబౌట్ ఓవర్ బ్రెడ్త్ ఇన్ ద క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రొవైడెడ్ ఫర్ OBCs అండర్ ద ఇంప్యూన్డ్ స్టేట్ లెజిస్లేషన్ since there is no contemporaneous empirical data. The onus is on the executive to conduct a rigorous investigation into the patterns of backwardness that acts as barriers to political participation, which are indeed quite different from the patterns of disadvantages in the matter of access to education and employment. As we have considered and decided only the constitutional validity of Article 243D6 and Article 243T6, it will be open to the petitioners or any aggrieved party to challenge any state legislation enacted in pursuant of the said constitutional provisions before the High Court. We are of the view that the identification of backward classes and Article 243D6 and 243T6 should be distinct from the identification of SCBCs for the purpose of Article 15(4) and that backward classes for the purpose of Article 16(4). ఇది ఇచ్చిన తర్వాత అంటే ఏమనండి, మన రిజర్వేషన్స్ ఎంత ఉన్నాయమంది, సుప్రీంకోర్టు 50% ఉన్నాయమనింది, 50%కి మించిపోవద్దనింది. అంటే దట్ ఈస్ ద లిమిట్, పరిమితి, అది ఒక లిమిట్ని ఫిక్స్ చేసింది ఇది అని. సో ఓవర్ బ్రెడ్త్ మీన్స్ వెదర్ ఇట్ కమ్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆర్ ఇట్ కమ్స్ విత్ అబోవ్ ద లిమిట్స్. అంటే ఏమని అర్థము, ఓవర్ బ్రెడ్త్ అంటే ఏమని అర్థము, 50%కు ఎక్కువ ఇవ్వాల్సింటే 50%కి ఎక్కువ ఇవ్వాలని అనిపిస్తే ఏమి చేయాలంటే వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఎగ్జామిన్ ద క్లెయిమ్స్ అబౌట్ ద ఓవర్ బ్రెడ్త్ ఇన్ ద క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రొవైడెడ్ ఫర్ OBC అండర్ ద ఇంప్యూన్డ్ స్టేట్ లెజిస్లేషన్ సిన్స్ దెర్ ఈజ్ నో కాంటెంపరరీస్ ఎంపిరికల్ డేటా. అంటే ఏమనంటే 243D6 243T6లో ఏం చెప్పింది, స్టేట్ అసెంబ్లీ అధికారం ఎవరికి ఇచ్చింది, 73-74 అమెండ్మెంటు. ఆ 73-74 అమెండ్మెంట్ ద్వారానే ఈ 243D6 అండ్ 243T6 చొప్పించబడ్డాయి ఇక్కడ కాన్స్టిట్యూషన్లో. అంతకుముందు ఓబీసీలకు రిజర్వేషన్స్ లేవు, బ్యాక్వర్డ్ క్లాసెస్కు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ లేవు. ఆ 73-74 అమెండ్మెంట్లో నరసింహరావు గారి గవర్నమెంట్లో ఈ 243D6 243T6 దీంట్లో జొప్పించబడ్డాయి. ఆ జొప్పించబడినప్పుడు ఏం చెప్పారు, 243D6 ఏం చెప్పింది, ది టోటల్ అంటే టు ఫిక్స్ ద రిజర్వేషన్స్ పర్సెంటేజ్ ఆఫ్ ద రిజర్వేషన్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ టు బి డిసైడెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. అంటే ఏమని అర్థము, స్టేట్ ఎనీ ప్రొవిజన్, అక్కడ ఎనీ ప్రొవిజన్ అనింది. అంటే ఏ ప్రొవిజన్ అయినా కంటే ఎంత అయినా సరే రిజర్వేషన్స్ ఫిక్స్ చేయాలనుకుంటే అది ఓన్లీ రాష్ట్ర లెజిస్లేచర్కు, శాసనసభలకు మాత్రమే అధికారం ఉంది అని చెప్పింది. అయితే ఆ అధికారాన్ని బేసి
ఎంత పర్సెంటేజ్ 60 పెడతాడా, 70 పెడతాడా, 80 పెడతాడా, లేకపోతే ఏం పెడతాడు? దానికి పర్సెంటేజ్ ఏం బేసి అంటే ఆ బేస్ వచ్చేసి కాంటెంపరేనియస్ ఎంపరికల్ సర్వే, అంటే సర్వే ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ సర్వే ఎలా ఉండాలి? ఇండిపెండెంట్ ఆఫ్ ద సర్వే కండక్టెడ్ బై ద ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ద సర్వే ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ ఫర్ ద పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పింది. అంటే ఏమని? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినప్పుడు స్థానిక సంస్థలకు చేశాడు, ఒక రిజర్వేషన్ చేసి 56.33 అన్నాడు. డెడికేటెడ్ కమిషన్ ఏమన్నారు? ఎందుకు ఏమన్నారు డెడికేటెడ్ కమిషన్ అంటే మన పంచాయతీరాజ్ యాక్ట్లో ఆల్రెడీ ఎవరు సర్వే చేయాలని నిర్ధారించబడింది, కానీ ఇతర రాష్ట్రాల్లో అలా నిర్ధారించబడలే, ఆ క్లాజ్ లేదు, వాళ్ళు పెట్టుకోలే. అందువల్ల ఒక డెడికేటెడ్ కమిషన్ ఏమనింది. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏది చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కే కృష్ణమూర్తి కేసులో చెప్పింది 1994లో. కానీ మనకు రిజర్వేషన్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? 34% 1993 నుంచి వస్తున్నాయి. అప్పుడు 39%, 34% ఎలా చేశారు? సర్వే చేశారు. దేని గుండా సర్వే చేశారు? ఏపీబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ గుండా చేశారు. ఎందుకంటే క్లాజ్లో అది జొప్పించారు కాబట్టి 201 క్లాజ్లో ఏమని? ఏపీబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిన సర్వే గణాంకాలు ఆర్ ద బేసిస్ ఫర్ ద ఫిక్సేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి అప్పుడు సర్వే 39.3 చేసింది కాబట్టి 34% ఫిక్స్ చేసినారు. అది చంద్రబాబు నాయుడు కాలంలో జరిగింది. మరి దాన్ని అప్ టు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు 34% జరిగింది. కానీ మన దొర ఉన్నాడే కేసీఆర్ దొర, ఈ దొర ఆ 34%ను 23%, 22% చేశాడు. అది కూడా ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ కాదు. ఎస్సీ ఎస్టీలకు పోను వాళ్ళ జనాభాను తీసుకొని ఆ జనాభాలో ఎంత వస్తే అది పోను, మిగిలింది మాత్రమే మనకు 50%లో అది బీసీలకు ఇస్తారు. సో ఈ దొర ఏం చేశాడంటే, ఆయన గోపాల్ రెడ్డి అన్నతనే ఎవరో వేశాడు కోర్టు కేసు, దాంట్లో నేను ఇంప్లీడ్ కూడా అయ్యాను. అయితే మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎవ్వరు రావద్దండి సుప్రీంకోర్టుకు, నేను పోతాను, నేను ఎస్ఎల్పీ వేస్తాను, ఎస్ఎల్పీ వేసి గ్యారంటీగా 34% తెస్తాను, అది ఇదని ఈ ఒక్కమైన ఇక్కడ కంప్లీట్గా దంబాలు పలికాడు. మేమను కూడా నిక్కు నిజమే, ఈయన ఎట్లా తెలంగాణ గట్టిగా పట్టుబట్టి సాధించాడు, ఈయన పట్టుబట్టి కనుక 34% గ్యారంటీగా వస్తుంది బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ అని చెప్పి మేమంతా అనుకొని మేము ఇంప్లీట్ కాలే. ఈయన ఏం చేశాడంటే పోయి 2 గంటలకు వాదనలు లిస్టు చేయడం 2 గంటలకు చేసి ఉంటే సుప్రీంకోర్టులో 12 గంటలకు విత్డ్రా చేసుకొని వచ్చేసాడు. వాదనలు వినిపించకుండా వచ్చేసి ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి అసెంబ్లీ కౌన్సిల్ కండక్ట్ చేసి మీటింగులు పెట్టి 285లో ఏలో జొప్పించాడు. 50% కంటే మించకూడదు రిజర్వేషన్స్ అని. అది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు ఇప్పుడు ఊరికే చెత్తబాగుడు ఆగేదానికంటే ముందు ఎవరు చేశారు తక్కువ, ఎందుకు చేశారు? సుప్రీంకోర్టులో మీరు వాదించారా? లేదే. 2 గంటలకు ఉంటే 12 గంటలకే విత్డ్రా చేసుకొని వస్తే ఏం వాదిస్తారయ్యా? కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా బీజేపీ అంటావా? అది ఎప్పుడో కిషన్ రెడ్డి చెప్పారు రాజ్యసభలోనే, మేము కులగణన చేయము. 2011లో కాంగ్రెస్ చేసిన కులగణన కూడా మేము బహిర్గతం చేయమని చెప్పాడు. కాబట్టి వాళ్ళైతే మొట్టమొదటి నుంచి బీజేపీ అగెనిస్ట్. మొన్ననే రామచంద్రరావు గారు ఏమన్నారు? మా వాళ్ళందరూ 9th షెడ్యూల్లో పెట్టాలంటే 9th షెడ్యూల్ ఎట్లా పెడతారా మీరు? 9th షెడ్యూల్ పెట్టడానికి వీల్లేదు అన్నాడా లేదా? ఏమి అంటే ఏమని అర్థము? వాళ్ళ అగెనిస్టు ఈ రిజర్వేషన్స్ కని. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏముండేది? అన్నము ఉడికిందా లేదా అనేదానికి ఓన్లీ ఒక గింజ పైన మెతుకును పట్టుకున్నట్టంటే సారు, అంతేగాని వాళ్ళు ఉండాలా లేదా వాళ్ళ మనసులో దూరి మనం పరిశోధన చేయాల్సిన అవసరం లే. వాళ్ళ మాటలే మనకు చెప్తాయి. కాబట్టి వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళ అగెనిస్ట్. ఇది అంతా ఎందుకండి? 2019 ఎన్నికల్లో మోహన్ భగవతి అన్నాడుగా, ఏమని? ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్స్ ఎత్తేస్తాం మేమని. అంటే నెక్స్ట్ 2029 తర్వాత మా ప్రభుత్వం వస్తే రిజర్వేషన్ ఎత్తేస్తామంటే అప్పుడు మళ్ళా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పాడో ఏమి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను అలా చెప్పలేదు, వీళ్ళు ఆ విధంగా తప్పు ఇది చేశారు అని చెప్పడం జరిగింది.
ఇది మీడియా మీద దోసేశారు. ఇది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ తెలంగాణ గవర్నమెంట్కు వీళ్ళు స్టే ఇచ్చింది తప్పు ఇవ్వలేదు, కరెక్ట్గానే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే కిషన్ రావు గవాలి కేసులో అంటే అక్కడ 3 జడ్జెస్ ఎవరు బెంచి 3 జడ్జెస్ బెంచ్ కూడా ఎవరంటే కాన్విల్కర్, మల్హోత్రా అండ్ రస్తోగి. వీళ్ళు ముగ్గురు ఏఎం కాన్విల్కర్, ఇందు మల్హోత్రా, అజయ్ రస్తోగి. వీళ్ళు ముగ్గురు మార్చి 4, 2021లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇక్కడ తప్పు చేసింది ఈ జడ్జిమెంటే. ఈ జడ్జిమెంట్లో ఏం చేశారంటే ఇక్కడ వచ్చేసి కె కృష్ణమూర్తిలో కేసులో మేము ఇప్పుడు ఓవర్ బ్రెడ్త్ను ఇక్కడ డిస్కస్ చేయలేము. ఎందుకంటే ది కన్సర్న్ స్టేట్ డిడ్ నాట్ సబ్మిట్ ద కాంటెంపరేనియస్ ఎంఫరికల్ డేటా. దాని అర్థం మేము ఈ 50% కంటే మించి రిజర్వేషన్ ఇచ్చే దాన్ని ఇక్కడ మేము నిర్ణయించలేము, ఇక్కడ చర్చించలేము. ఇది ఎవరు చేయాలి ఈ సర్వే అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ చేయాలని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. 243D6, 243T6లో పర్సంటేజ్ ఫిక్స్ చేయడం లేదు కాబట్టి, ఎనీ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నారు కాబట్టి ఎనీ అంటే ఎంతైనా ఇవ్వచ్చు వాళ్ళు. అంటే ఆ సర్వే చేసిన తర్వాత సర్వే ఆధారంగా ప్రభుత్వము ఏ పర్సంటేజ్ కావాలంటే ఆ పర్సంటేజ్ రిజర్వ్ చేయొచ్చు. ఇది దాని సారాంశము. ఇది దృష్టిలో పెట్టుకోకుండా కిషన్ రావు గవాలి కేసులో ఈ ముగ్గురు జడ్జిలు, న్యాయమూర్తులు, ఈ ముగ్గురు కూడా ఈ జడ్జిమెంటును 50% అంటే కాంటెంపరేనియస్ ఎంఫరికల్ సర్వే ఉన్నా కూడా 50%కే తేవాలని చెప్పేసి ఇచ్చారు. అంటే కె కృష్ణమూర్తి కేసులో బేసిస్ వచ్చేసి సుప్రీంకోర్టులో కె కృష్ణమూర్తి కేసు 5 జడ్జీల బెంచి డెసిషన్ ఇస్తే అది కాన్స్టిట్యూషన్ బెంచ్. 5 జడ్జీలు అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అవుతుంది. తర్వాత 9, తర్వాత 11 అట్లా పోతుంది. 7, 9, 11 అట్లా పోతుంది. ఈ జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇచ్చినారో ఆ జడ్జిమెంట్ని బేసిస్ చేసుకొని మళ్ళీ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ ఇచ్చినారు 3 మంది జడ్జిలు. అంటే ఏమని వాళ్ళు ఆ కంక్లూజన్ సరిగ్గా చదవలే, దాన్ని అర్థం చేసుకోలే. చదివినా కూడా నేను చెప్తున్నా అర్థం చేసుకోలేదు వాళ్ళు. జడ్జెస్ అంటే ఏమి పెద్ద కొమ్ములు వచ్చి పెద్దగా ఇది ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా మన మాదిరి మనుషులే. ఏమంటే వాళ్ళు లా చదివారు, కాన్స్టిట్యూషన్ క్షుణ్ణంగా చదివారు, అందువల్ల వాళ్ళు అక్కడ జడ్జీలు అయ్యారు. మనమేమో వేరే ఆఫీసులం అయ్యాము. అంతేగాని వాళ్ళకేం కొమ్ములు రాలేదు, లేకపోతే వాళ్ళు అతిథులు. ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం అనేది ఏం లేదు. ఆ వేదం అనేది వాళ్ళు జడ్జీలు చెప్పిందే వేదం అనేది ఉంటే లోయర్ కోర్టు ఎందుకు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఎందుకు ఉంటుంది, హైకోర్టు ఎందుకు ఉంటుంది, సుప్రీంకోర్టు ఎందుకు ఉంటుంది, తర్వాత సుప్రీంకోర్టులో బెంచీలు ఎందుకు ఉంటాయి, డివిజన్ బెంచి, కాన్స్టిట్యూషన్ బెంచి, ఈ బెంచి, ఆ బెంచి, ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? అంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు ఇదంతా గమనించి, అంటే నేను ప్రభుత్వం ఏమని ఇదంతా గమనించి అందరూ తప్పు చేయొచ్చు కాబట్టి ఆ తప్పును సరిదిద్దడానికి కోర్టును, హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచి, ఆ బెంచి, 5 జడ్జెస్ బెంచి, 7 జడ్జెస్ బెంచి, 9 జడ్జెస్ బెంచి, 11 జడ్జెస్ బెంచి అట్లా ఉంది. కాబట్టి ఆ 3 జడ్జెస్ తప్పు చేశారు కాబట్టి దాన్ని మనం ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ అయ్యా మేము ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాము, దీంట్లో ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అంతకు ముందే 10 రోజుల ముందే ఈ కేసు వేశాడు కదా ఆయన మాధవరెడ్డి గారు, మళ్ళీ అప్పుడే ఇది స్టాప్ చేసి ఉండొచ్చు కదా, ఈ స్టే ఇచ్చిండొచ్చు కదా, ఈ జీవో నెంబర్ 9కు మళ్ళీ ఎందుకు కానీ ఇవ్వలేదు అని చెప్పి అడగొచ్చు కూడా సుప్రీంకోర్టులో. ఎందుకంటే ఇదంతా చేసింది, ఈ ఎక్సర్సైజ్ అంతా చేసింది దండగ అయిపోయింది కదండి. అంటే ఏమని అర్థము? జడ్జెస్ ఎందుకు 9 రోజులు పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉంది? అప్పుడే ఇది స్టే ఇచ్చేసి ఉంటే ఈ కథలన్నీ ఉండేది కాదు కదా. అప్పుడే మా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేవాళ్ళు, ఎస్ఎల్పి వేసేవాళ్ళు,
దాంట్లో ఈ కె కృష్ణమూర్తి కేసు లాస్ట్ పేర కంక్లూజన్స్ చదివే వాళ్ళు ఏదో తెలియదు కదా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేవాళ్ళు కదా ఈ జడ్జిమెంట్కు, కిషన్ రావు గవాలి జడ్జిమెంట్కు. ఇవన్నీ చేయకుండా ఇలా చేసి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టి మేము ఎన్నికలకు మాత్రము స్టే ఇవ్వలేదు, జీవోలకు స్టే. అరే జీవోలకు స్టే ఇచ్చినామంటే జీవోకు ఎన్నికల ప్రక్రియకు 41-42 జీవోలకు స్టే ఇచ్చినారంటే ఇంకా ఎన్నికలకు స్టే ఇచ్చినట్టు కాదేమయ్యా, నాకు అర్థం కావడం లేదు. ఎన్నికల ప్రక్రియ నువ్వు చెప్పినావా ఏమన్నా దాంట్లో? మీరు ఓల్డ్ శాతంతోనే బోండేని అటువంటిప్పుడు ఏం చెప్పిండాలా? నో, ఇక్కడ స్ట్రకప్ చేసి లిమిటెడ్ టు 50% అని చెప్పిండాల్సి ఉండే జడ్జిమెంట్లో, అప్పుడే కోర్టులోనే. అవి చెప్పకుండా మీరు 9 రోజులు 9 రోజుల తర్వాత పోస్ట్ పోన్ చేసి 8వ తారీఖు పెట్టి ఆ జీవోను నువ్వు మళ్ళీ డిస్కషన్ చేసి 9వ తారీఖు నువ్వు స్టే ఇస్తావా? అదెట్లా? నాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది అనేది. అంటే ఏమని గొర్రెల మాదిరి ప్రభుత్వాలు గొర్రెల మాదిరి ఉన్నాయి అవన్నీ చేసుకున్న తర్వాత మేము స్టే ఇస్తే అప్పుడు మాకు కొద్దిగా హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వం అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడైతే కనుక కొంతమంది మాట్లాడుకుంటారనే ఉద్దేశమా? ఉండకూడదు కదా ఆ విధంగా. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడైనా మన గవర్నమెంటు సుప్రీంకోర్టుకు పోయేటప్పుడు ఫస్ట్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత, అంటే జీవో నెంబర్ 9 మేము ఎప్పుడు రిలీజ్ చేశాము, దాని తర్వాత అతను కేసు ఎప్పుడు వేశాడు, 26 చేస్తే 27 కేసు వేశాడు. అది సాటర్డేనా కూడా హౌస్ మోషన్ తీసుకొని వేశారు, దాన్ని డిస్కస్ చేశారు, రాత్రి వరకు డిస్కస్ చేశారు. మళ్ళీ డిస్కస్ చేసిన తర్వాత నీకు కవాలి కేసు ఉంది కదా ఆల్రెడీ, దట్ ఈస్ ద రూల్ బుక్ ఫర్ హైకోర్ట్. అది రూల్ బుక్ అయినప్పుడు అది సుప్రీంకోర్టులో రీసెంట్ జడ్జిమెంటు, దాన్ని పట్టుకొని మీరు ఇమీడియట్గా చేసి ఉండొచ్చు కదా. ఆయన అందులో అదేమి మీకు తెలియదని అనుకోకూడదు, ఎందుకంటే ఆయన ఫైల్ చేసి ఉన్నాడు ఆల్రెడీ. గవాలి కేసు కూడా, కిషన్ రావు గవాలి కేసు కూడా ఫైల్ చేసి ఉన్నాడు. అటువంటిప్పుడు మీరేం చేసి ఉండాల్సి ఉండే? ఇమ్మీడియట్గా గవాలి కేసును చూసి దాన్ని పట్టుకొని ఎస్ వాళ్ళు 50% కుదించమన్నాడు కాబట్టి అది రీసెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి దాన్ని మాది రూల్ బుక్ కాబట్టి మేము దీన్ని స్టే ఇస్తున్నామని చెప్పేసి ఉండాల్సి ఉండే. కథం మామలా. అప్పుడు ఈ చర్య అంతా ఉండేది కాదు కదా. ప్రభుత్వాన్ని జీవోలు ఇష్యూ చేయడము, 40-41 చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలెక్టర్లు, తర్వాత వాళ్ళ కింద వీళ్ళందరూ చేయడము, బూతులు తయారు చేయడము, ఇవన్నీ ఉండేది కాదు కదండి. కాబట్టి ఇది హైకోర్టు డెఫినెట్గా ఇది తప్పు చేసింది ఈ విషయంలో. వాళ్ళు స్టే విధించడం కరెక్ట్, కానీ అది చేయాల్సింది ఓన్లీ 27 చేసి ఉండాల్సిందే అవసరం వచ్చినప్పుడే. అయితే ఇది మనము ఛాలెంజ్ చేయాల్సింది ఇక్కడ సుప్రీంకోర్టులో. అందుకే నేనేం చేశానంటే ఆ దినము ఇక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా వీడు కేసు వేశాడు అతను ఒక రెడ్డే కేసు వేస్తే దాని మీద నేను అక్కడ అడ్వకేట్స్ని పెట్టా. ఎందుకంటే కనుక ఆ కేసు అడ్మిట్ అయితే ఇంప్లీట్ ఇద్దామని, సో దట్ వీ కెన్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ దిస్ ఈజ్ ద ఇష్యూ. దే హ్యావ్ మిస్అండర్స్టూడ్ గవాలి కేసులో. The judgment is misconstrued. It is not correct అని చెప్పి చెప్దామని అక్కడ నేను అడ్వకేట్స్ని పెట్టున్నాను. కానీ ఇక్కడ మహానుభావులు ఇలా చేశారు. సరే, ఆల్ రైట్. ఇప్పుడైనా సరే మనము గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత స్టే ఇచ్చినారు, అదొకటి. స్టే ఇచ్చినారు, ఎన్నికలకే స్టే ఇచ్చినారు. మళ్ళీ మేము స్టే ఓల్డ్ దానికి 50% కుదించమని మీరు ఎన్నికలకు పోవచ్చు కదా, మేము దానికి స్టే లేదంటే ఎట్లయా నువ్వు? నాకు అర్థం కావడం లేదు. ఎలక్షన్స్ ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ జీవో ఇచ్చారు? 41 జీవో ఏం చెప్తుంది, 42 జీవో ఏం చెప్తుంది, జీవో 9 ఏం చెప్తుంది? ఎన్నికలకు పొమ్మనే కదా చెప్తా ఉంది. మళ్ళీ ఎన్నికలకే కదా మీరు స్టే ఇచ్చింది. ఇంకా దేనికి ఎన్నికలకు మేము స్టే లేదంటే తల వాదుకోవాలి మేమందరం కూడా. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే సుప్రీంకోర్టుకు మనం వెళ్ళేటప్పుడు, ఎస్ఎల్పీకి వెళ్ళేటప్పుడు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినాక వీళ్ళు కొట్టేశారని ఒకటి. ఎందుకంటే కేసు అప్పుడు ఇమ్మీడియట్గా వేసింది కాదు, 9వ తారీఖు వేసింది కాదు, 8వ తారీఖు వేసింది కాదు, 27వ తారీఖు వేసింది. కాబట్టి అన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు?
అంటే మేము ప్రక్రియ అంతా స్టార్ట్ చేసి జీవో అంతా ఇష్యూ చేసి తర్వాత ఎన్నికల ప్రక్రియకి పోయి అన్ని బూతులన్నీ ఏర్పాటు చేసుకొని నామినేషన్లు ఫైన్ చేసినాక మీరు స్టే ఇస్తారా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ది ఏమి, కె కృష్ణమూర్తి కేసు, డిపెండ్ ఆన్ కె కృష్ణమూర్తి కేసు, గవాలి కేసు జడ్జిమెంట్ వచ్చింది. కె కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పాడు? 50% కుదించమన్నాడా? కానీ సర్వేలు చేసిన తర్వాత కూడా లేదే. సర్వే చేసి ఇక్కడ సర్వే గణాంకాలు లేవు కాబట్టి మేము 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వాలనే దాన్ని ఇక్కడ మేము చర్చించలేము. అంటే ఏమని అర్థము? సర్వే ఉంటే కనుక చర్చించి దాని మీద డెసిషన్ తీసుకుందామనే కదా. మీరు ఎట్లా అనుకుంటారండి? ఆ కేసులో సర్వే ఉన్నా కూడా ఈ 5 జడ్జిల బెంచి, కాన్స్టిట్యూషన్ బెంచి తగ్గించమని చెప్పిందని ఎట్లా చెప్తున్నారండి? నెక్స్ట్ పేరు ఏమై 50% తగ్గించండి అని. అది లేదు కాబట్టి 50% తగ్గించమని చెప్పారు నెక్స్ట్ పారాగ్రాఫ్లో. ఆ విధంగా చెప్పలేదే. కాంటెంపరీనియస్ ఎంపరికల్ సర్వే ఉన్నా కూడా 50% కుదించండి అని ఎక్కడుంది చూపించండి దీంట్లో. ఎక్కడ లేదే అది. కాబట్టి దీన్ని మనం అట్లా వాదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ దాని పరంగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి భావిస్తూ నేను ఈ చర్చను ఇక్కడికి సమాప్తి చేస్తున్నాను. నమస్తే. జై హింద్.